హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మాన్సా ముచ్చట్లు. నా పేరు మాన్సా అండ్ మై హస్బెండ్ ఈస్ హరీష్. ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్. మేము వచ్చేసాము దుబాయ్ నుంచి షార్జా లైట్ ఫెస్టివల్ షార్జా యూనివర్సిటీ హాల్ దగ్గరికి. ఇక్కడ జరుగుతుందన్నమాట. అండ్ ఫుల్గా పార్కింగ్ అయితే ఆక్యుపై అయిపోయింది. దిస్ ఈజ్ మై సిస్టర్, చిన్న సిస్టర్, చిన్న కోతి ఆద్య. మా బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా ఇక్కడే షార్జాల్లో ఉంటారు. సో దుబాయ్ నా మెట్టినిల్లు అయితే, షార్జా నా పుట్టినిల్లు అన్నమాట. వాళ్ళతో కలిసి అయితే మేము ఈ వీకెండ్ షార్జా ఫెస్టివల్కి వచ్చాం. కొన్ని పోజెస్ అయితే ఇచ్చేసుకొని అక్కడ ఫొటోస్ దిగేసి దెన్ ఫ్యామిలీ ప్లస్ కపుల్ ఫొటోస్ దిగేసాము. ఇక్కడ టికెట్ కాస్ట్ కూడా చాలా తక్కువ, 10 dirhamsే. బెస్ట్ థింగ్ ఏంటంటే చిల్డ్రన్స్ అండర్ 12 ఫ్రీ ఎంట్రీ. సో 1 2 3 4 5 6 7 మెంబర్స్. బట్ ఇంకొకటి అండర్ ఏజ్లో ఉంది కాబట్టి ఫ్రీలో ఉంది. లెట్స్ గో. సో ఎంట్రీలో ఇలా ఉందన్నమాట. లైటింగ్ పెట్టి ఇదంతా అన్ని లైట్సే, ఎక్కడ చూసిన లైట్సే. కిడ్స్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ ఫర్ వీకెండ్. అందరూ అరబ్స్ అండ్ ఇండియన్స్, అందరూ చిన్నపిల్లలు. ఇక్కడ ఎంత బాగా టైంపాస్ అవుతుందో. అండ్ నేను కూడా ఆ గ్యాప్లో చిన్నపిల్లని అయిపోయి ఉయ్యాలు ఊగాను. మా చెల్లి అయితే పక్కన నిల్చొని, ఎంతసేపు ఊగుతావే ప్లీజ్, నేను ఊగుతా, దిగు దిగు అని ఏడుపు మొహం పెడితే నేను కూడా కాసేపు దాన్ని ఏడిపించి తర్వాత ఇచ్చేసాను. సో నెక్స్ట్ వచ్చే అట్రాక్షన్ ఇది ఫ్లవర్, సెన్సార్ ఓపెనింగ్ ఫ్లవర్. చిన్నపిల్లలందరికీ తెలియదు కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ నిల్చోగానే అది ఓపెన్ అవుతుంటే, వావ్, నేను నిల్చోగానే పువ్వు నా కోసం విచ్చుకుంది. హియర్ కమ్స్ ద మోస్ట్ సెకండ్ అట్రాక్టివ్ థింగ్ అనమాట ఈ లైట్ ఫెస్టివల్లో. ఈ లైట్ ఫెస్టివల్ అనేది లైట్స్ కోసం పెట్టాడా లేకపోతే స్టాల్స్ కోసం పెట్టాడా అని ఫస్ట్ డౌట్ వచ్చింది. అక్కడ ఉన్న స్టాల్స్లో ఉన్న వెరైటీస్, ఈ బనానా చిప్స్ అయితే అప్పుడే మన ముందే తొక్కదీసేసి అన్నిటిని కట్ చేసి స్లైసెస్ లాగా మన ముందే వేయించిస్తున్నాడు. ఇదేంటో బాండ్ అంట, చాక్లెట్ తోటి సంథింగ్ వెరైటీ. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్స్, కొరియన్ కాయిన్స్ అంట, చాచా మచ్చా అంట, జ్యూసెస్ ఇది. అండ్ ఇంకేదో అరేబికా, చాలా ఫ్రైస్ కోసం సపరేట్ ఫ్రైస్ అండ్ స్టాల్స్ అన్నీ పెట్టుకున్నాడు. ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి మొత్తం స్టాల్సే, తిరగలేక దాంట్లో మధ్యలో నా ఏషాలు. అండ్ హియర్ కమ్స్ ద ఫేమస్ అరబిక్ డిష్ లోగ్మా లోక్యామిటా సంథింగ్ ఏదో ఉంటుంది దాని పేరు. ఇది మనకి హనీ సిరప్ ఆర్ న్యూటెల్లా తోటి సర్వ్ చేస్తారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ సెసమీ సీడ్స్ కావాలంటే ఆప్షనల్. మేమైతే హనీ సిరప్ తీసుకున్నాం. ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఏదో ఒక మెమరీ వి టేక్ బ్యాక్ హోమ్ కదా. సో మేము ఏదో చారిటీకి ఇది అవుతుంది మనీ అంటే నా ఇనిషియల్ అండ్ హరీష్ది వచ్చేలా తీసుకున్నాను. అండ్ ఇక్కడ చాలా ఫన్ ఐటమ్స్ అండ్ టీషర్ట్స్ మీద పెట్టుకొని స్టిక్కర్స్, ఐరనింగ్ అండ్ టోట్ బ్యాగ్స్ మీద స్టిచ్చింగ్, మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇవన్నీ స్టైలింగ్ యాక్సెసరీస్ అన్నమాట. చాలా అంటే బ్యాగ్స్కి, టోట్ బ్యాగ్స్కి, లేకపోతే క్లాత్ బ్యాగ్స్కి, పిల్లల స్కూల్ బ్యాగ్స్కి కానీ ఇవన్నీ స్టిచ్ చేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ దిస్ హాట్ చాక్లెట్ ఈజ్ అ మస్ట్ ట్రై, చాలా బాగుంది. యాడింగ్ టు దాట్ మ్యూజికల్ హ్యాండ్ ప్యాన్ షో అని కూడా జరిగింది. ఇది కూడా కొంచెం బాగానే ఉంది. ఈ బుడ్డోడు సేమ్ మా అన్న కొడుకులా ఉన్నాడని కాసేపు ఎత్తుకొని ఆడుకున్నాను. దెన్ ఇంకా గూగుల్లో చూసినంత రివ్యూస్ కాకపోతే లైట్ షో అనేది ఉంటుందేమో అని చాలా ఎక్స్పెక్ట్ చేసి మేమైతే వచ్చాము ఇక్కడికి చూద్దాము అని. బట్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. సో తిరిగి వెళ్ళిపోతున్నాం. బయటికి రాగానే మాకైతే వీళ్ళు ప్రత్యక్షమయ్యారు. బైక్ రేసర్స్ ఫుల్గా మంచి స్పీడ్లో వెళ్తున్నారు. హార్లీ డేవిడ్సన్, కవాసాకి నింజా, ఇంకేవేవో స్పోర్ట్స్ బైక్స్, నాకు పేర్లు తెలీదు. వాళ్ళు వెళ్ళిపోగానే నేనైతే రోడ్ క్రాస్ చేసి మా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే నడుస్తూ వెళ్ళిపోతున్నాను. ఇంకా బాయ్ లైట్ ఫెస్టివల్, లైట్ విలేజ్ అని చెప్తూ కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉంది. కానీ ఇంకా 10 dirhamsకి కొంచెం పర్లేదని అనిపించింది. మా పిన్ని వాళ్ళని షార్జాలో డ్రాప్ చేసేసి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర మేమైతే మధ్యలో వాళ్ళు బబుల్ టీస్ అని కొనుక్కున్నారు. అవి నాకు కూడా ట్రై చేయమని ఇచ్చి బాయ్ చెప్పేసి వాళ్ళైతే పైకి వెళ్ళిపోతున్నారు. కానీ అంత
ఉన్న కాసేపట్లో కూడా చాలా అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఆ ట్రాఫిక్లో అలా నేను పాటలు పాడుతూ ఆకలేస్తుందని షవర్మా తిని చలి కాచుకొని వెళ్దామని ఆగాము. బయటేం తింటాంలే, ఇంటికెళ్ళేం తింటాంలే అని చెప్పి కార్లో తినేసాను. ఇంటికైతే మేము వచ్చేసాము. లిఫ్ట్లో ఇంకా రేపటి నుంచి బిజీ డే అని చెప్పి ఆలోచించుకుంటూ మా ఆయన హెడ్ఏక్ వస్తుందని కళ్ళు మూసుకొని మంత్రాలు చెప్పించాడు. సో ఇలా జరిగిందన్నమాట మా షార్జా లైట్ ఫెస్టివల్. మేము ఇంటికి వచ్చేసాం. సో మీకు నా మినీ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.